హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏజేవి స్పెషల్. ఈరోజు స్పెషల్ ఏంటో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూశారు కదా. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీకు ఒక క్లిప్పింగ్ చూపిస్తాను, చూసేయండి. చూసారు కదండి, చపాతీలు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సాఫ్ట్గా ఉండడం మాత్రమే కాదండి, ఇవి చాలా హెల్దీ కూడా. జనరల్గా మనం మార్కెట్లో మల్టీగ్రెయిన్ ఆటా అని కొంటూ ఉంటాం కదా, అలాంటి మల్టీగ్రెయిన్ ఆటాని మనం ఇంట్లో తయారు చేయబోతున్నాం. పిండిని తయారు చేసుకొని చపాతీలు సాఫ్ట్గా ఎలా చేయాలో కూడా చూద్దాం. సో మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. మీకు నచ్చి కంటెంట్ ఉందని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ మల్టీగ్రెయిన్ ఆటా చేయడానికి నేను 2 కేజీల గోధుమలు తీసుకున్నాను. కేజీ డబ్బాతో కొలిచి తీసుకున్నానండి. 2 కేజీల గోధుమలకి నేను 100 గ్రామ్స్ సోయాబీన్స్ తీసుకున్నానండి. ఇందులో చాలా రకమైన పోషకాలు ఉంటాయి. బట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇది తీసుకోకూడదు అంటారు. ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే దీన్ని స్కిప్ చేయండి. సోయాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన డైజెషన్ అయ్యేటప్పుడు ఎక్కువ ఫ్యాట్ని, క్యాలరీస్ని బర్న్ చేస్తుందండి. సో ఇది వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 100 గ్రామ్స్ జొన్నలు వేస్తున్నాను. జొన్నలు బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉండేలా చేస్తాయండి. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎనర్జీ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తాయి. నెక్స్ట్ 100 గ్రామ్స్ సజ్జలు వేస్తున్నాను. సజ్జలు బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతాయండి. అండ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇది కూడా రిచ్ ఇన్ ప్రోటీన్ అండ్ ఫైబర్ అండి. ఎసెన్షియల్ మినరల్స్ అన్నీ ఉంటాయి. లైక్ మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, బాడీకి కావాల్సిన మినరల్స్ అన్నీ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ 100 గ్రామ్స్ రాగులు వేస్తున్నాను. రాగుల గురించి తెలిసిందే కదండి, కావాల్సినంత కాల్షియం ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ 100 గ్రామ్స్ కొమ్ము శనగలు వేస్తున్నానండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు దీన్ని స్కిప్ చేయండి. ఒకసారి సమ్మరైజ్ చేసి చెప్తానండి. 2 కేజీల గోధుమలకి 100 గ్రామ్స్ సోయా, 100 గ్రామ్స్ జొన్నలు, 100 గ్రామ్స్ సజ్జలు, 100 గ్రామ్స్ రాగులు, 100 గ్రామ్స్ కొమ్ము శనగలు తీసుకున్నాము. వీటిని 2 గంటల పాటు ఎండలో పెట్టిన తర్వాత బయట మిల్లులో మెత్తటి పిండిలా ఆడించాలి. చపాతీ చేయడానికి నేను ఇక్కడ కొంచెం ఆడించిన పిండిని తీసుకుంటున్నానండి. ఇందులో గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని కలపాలి. నేను ఉప్పు కానీ నూనె కానీ వేయడం లేదండి. కావాలంటే మీరు కొంచెం ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేయచ్చు. మీరు రెగ్యులర్గా చేసే చపాతీలకి పిండి ఎలా కలుపుతారో దీనికి కూడా అలానే కలపాలి. ఈ పిండితో చపాతీలు మాత్రమే కాదండి, దోశలు కూడా చేయొచ్చు. సేమ్ క్వాంటిటీలో ఈ పిండి, వరిపిండి, ఒక 2 స్పూన్ ఉప్మా రవ్వ వేసి దోశలు వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇలా పిండి కలిపిన తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు నానబెట్టాలి. అరగంట తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని చపాతీలు చేసుకోవడమే. స్టవ్ మీద పెనం పెట్టి పెనం బాగా వేడెక్కిన తర్వాత చపాతీని 2 వైపులా వీడియోలో చూపిస్తున్నట్టు కాల్చాలండి. ఒక్క చుక్క నూనె వేయకపోయినా చపాతీలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. సో ఇదండి ఈరోజు మన వీడియో. చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో చూసారు కదా. మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.